మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నాము కనుక ప్రజలు మనల్ని ఏం చేస్తారంటే నిందిస్తారు, హింసిస్తారు. నిందించడం అంటే అర్థమేంటి? లేని మాటలు మన మీద ఆరోపణ చేస్తారు. అలాంటప్పుడట మనం ఏం చేయాలట? చెడ్డ మాటలల్లా వారు మన మీద చెబుతున్నప్పుడు, అబద్ధం చెప్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, అబద్ధం చెప్తున్నప్పుడు వాక్యం సెలవిస్తుంది, మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు అన్నాడు ప్రభు అంటే, మన ముందు యేసు ప్రభువే ఆ నిందలు, ఆ హింస, ఆ అబద్ధములు ఆయన భరించాడు కనుక, నేను ఈ భూమి మీద నేను భరించాను కనుక మీరు కూడా భరిస్తున్నారు కనుక, అది నా నిమిత్తం కనుక మీరు ధన్యులు. అది ఒక ధన్యత అనమాట. క్రైస్తవ ఆత్మీయ జీవితానికి అది ఒక ధన్యత. మన మీద ఎవరైనా చెడ్డగా మాట్లాడినప్పుడు, అబద్ధం చెప్పినప్పుడు, హింసించినప్పుడు మనం చేయవలసిన ఒకే ఒక్క పని ఏంటంటే మనం మౌనంగా ఉండటమే. దాని అర్థం ఏంటి అంటే, మనం మౌనంగా ఉన్నప్పుడు దాన్ని దేవుడు కలగజేసుకుంటాడు. దేవుడు వారిని గురించి ఆలోచన చేస్తాడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అంతే కదా, అక్కడ అంటాడు కదా, మనమట ఆ సమయంలో సంతోషించి ఆనందించాలట. ఎప్పుడు సంతోషించాలి, ఎప్పుడు ఆనందించాలి? మన మీద మనలను నిందించినప్పుడు, మనల్ని హింసించినప్పుడు, మన మీద అబద్ధపు చెడ్డ మాటలు చెప్పినప్పుడు మనం ధన్యులమే కాదట. కానీ ఆ పరిస్థితుల్లో ఉన్న మనము చెప్పండి సంతోషించాలంట, గంతులు వేయాలట, ఆనందించాలట. అబ్బాయి, నా ప్రభువే ఎంత గొప్ప భాగ్యాన్ని నాకు ఆయన పేరట నేను ఇన్ని అవమానాలు, నిందలు, దూషణ మాటలు, అపనిందలు ఎన్ని పడటం నాకు ఒక ధన్యత. అంతేకాదు ఆ సమయంలో మనం సంతోషించడం నేర్చుకుంటేనట మన ఫలము పరలోకంలో అధికమవుతుందట. అంటే మన ఫలము ఏదైతే ఉందో దేవుని సన్నిధిలో అది డబల్ అవుతుంది లేదా అధికమవుతుంది. అంటే ఉట్టినే వచ్చే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి, ఉపవాసాలుండి, కన్నీరు కార్చి, రోధించి, అంగలార్చి పరలోకమందున్న ఫలమును సంపాదించుకున్న దానికంటే కూడా ఈ నిందించబడటం, హింసించబడటం, మన మీద అబద్ధపు మాటలు చెప్పినప్పుడు మనం మౌనంగా ఉండటం అది ధన్యత, అందులోనే ఆనందం ఉందట. అంతేకాదు పరలోకంలో మన ఫలము, మన ఆశీర్వాదము రెండంతలు అవటమే కాదు, చాలా అధికమవుతుందని ప్రభు చెప్తున్నాడు. అందుచేత ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ఎవరైనా సరే ఇలాంటి నిందలు, అవమానాలు, అబద్ధపు మాటలు ఎవరైనా మీ గురించి చెబుతున్నట్లయితే ఈ వాక్యాన్ని బట్టి మీరు ధైర్యపరచబడాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే మన ముందు యేసుక్రీస్తు ప్రభు వారే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు భూమి మీద. మనం ఎంత తోరవండి? ఆయనను జ్ఞాపకం చేసుకోవటమే మనకు ధన్యత. ఆయనను బట్టే మనకు ఆనందము, సంతోషము. దయచేసి మాటలు విన్నవారు ఒకసారి మీ ఆత్మీయ జీవితాలను ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను.